హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడేస్ రెసిపీ వచ్చేసి హెల్దీగా చేసుకుని మిల్లెట్స్తో చేసుకుని కర్డ్ రైస్ అండి. మిల్లెట్ కర్డ్ రైస్ మన డైట్లో మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఒక్కసారి ఈ కర్డ్ రైస్ ట్రై చేయండి. వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, అలాగే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్దీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది చేయడానికి మనం ఏ రకమైన మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అరికలు అంటారు కదా, కుడో మిల్లెట్, అది తీసుకున్నాను. అరికలు ఒక కప్పు మెజర్మెంట్ తీసుకొని ఒక కప్తో తీసుకున్నాను అనమాట. మనం ఒక గ్లాస్ అయినా సరే, ఒక గిన్నె అయినా సరే మెజర్మెంట్ తీసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇవి ఒక పావు కేజీ వరకు ఉంటాయి. ఒక కప్పు అరికలు తీసుకొని మంచిగా మిల్లెట్స్ ఎప్పుడైనా సరే మనం 6 to 7 టైమ్స్ కంపల్సరీ మంచిగా వాష్ చేసుకొని ఒక 6 hours మనం నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మంచిగా కడిగేసుకొని నానబెట్టుకొని ఒక 6 hours తర్వాత వాటిని మనం మామూలుగా రైస్ లాగా వండేసుకోవడమే అండి. మనం వీటిని కుక్కర్ పెట్టుకొని ఒక 2 whistles వరకు ఉడికిస్తే మంచిగా అన్నంలాగా ఉడికిపోతుంది. లేకపోతే మనం డైరెక్ట్గా ఇలా వండుకోవచ్చు. ఇప్పుడైతే 1 cup మిల్లెట్స్కి నేను 2 cups వాటర్ పోసాను. వాటర్ పోసేసి మంచిగా రైస్ లాగా కుక్ చేసేసుకుంటున్నాను. కుక్ చేసుకునేటప్పుడే ఒక 1/2 spoon సాల్ట్ వేసేసి మంచిగా రైస్ లాగా కుక్ చేసుకోండి. మెల్లగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు చూసారా, మంచిగా రైస్ లాగా కుక్ అయిపోయింది. దీన్ని మనం చల్లారి పెట్టుకోవాలన్నమాట. మనం మిల్లెట్ కర్డ్ రైస్ చేసుకోవాలంటే మీరు ఒక్కసారి ఇది ట్రై చేయండి. రైస్తో చేసుకున్న దానికంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. రైస్ వద్దు, మానేయాలి అనుకున్నప్పుడు ఇలా మిల్లెట్స్ ఇంక్లూడ్ ఎలా చేసుకోవాలో అర్థం కానప్పుడు మనం దోశ, ఇడ్లీ ఇలాగే కాదండి, ఇలా కర్డ్ రైస్ లాగా, పులిహోర లాగా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈజీగానే ఉంటుంది. మనం మిల్లెట్స్తో చేసుకుంటే టేస్ట్ బాగోదు అని అనుకోవడానికి లేదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అయితే మిల్లెట్స్ని కుక్ చేసేసాను. అవి చల్లారాక ఒక బౌల్ తీసుకొని నాకు ఎంత కావాలో, మిల్లెట్స్తో కర్డ్ రైస్ ఎంత లిమిట్ కావాలో అంతవరకు నేను కొంచెం తీసుకొని దాన్ని మెత్తగా స్మాష్ చేసేసి ఒక కప్పు పెరుగు ఇలా చిలికేసి పోసుకున్నానండి. కొంచెం వాటర్ కలిపి మనకి చిక్కగా కావాలా, పల్చగా కావాలా అనేది మనం చూసుకుంటూ వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. కావాలి అంటే మనం మజ్జిగతో కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ నేను పెరుగు ఎక్కువ వేసుకొని చేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే దీని ఇలా డైరెక్ట్గా తినేసేయచ్చు. లంచ్ టైంలో తినొచ్చు, లేకపోతే డిన్నర్ టైంలో అయినా సరే మంచిగా దీన్ని చేసుకొని తినొచ్చు. దీనికి కొంచెం మనం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇలా పోపు పెట్టేసుకోండి. ఒక పోపు గిన్నె తీసుకొని ఒక 2 spoons ఆయిల్ వేసుకోండి, లేదా 2 spoons నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు 1 spoon వేసుకోవాలి. నూనె కొంచెం వేగాక తాలింపు దినుసులు వేసేసుకొని, తాలింపు దినుసులు కూడా చిటపటమంటున్నప్పుడు ఒక 2 spoons పల్లీలు కూడా వేసుకోండి. పల్లీలు కూడా వేసుకొని పల్లీలు కొంచెం ఫ్రై అవ్వాలి. దీనిలో మనకి ఉంటే జీడిపప్పులు వేసుకోండి, లేకపోతే అవసరమేం లేదు. జీడిపప్పులు కూడా వేసుకోండి. కొంచెం టేస్ట్ ఇంకా బాగా చేసుకోవడానికి ఇవన్నీ మనం ఇలా మంచిగా పోపు పెట్టుకుంటే మనకు తినడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగేసుకొని ఇవి కూడా లైట్గా ఫ్రై చేసేసుకోండి. వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా కట్ చేసేసుకొని ఇలా వేసుకొని పోపు పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది కదా. ఈ పోపు మనం ఆల్రెడీ కలిపెట్టిన మిల్లెట్ కర్డ్ రైస్ ఉంది కదా, అందులో కలిపేయడమే. దీంతో పాటు ఒక చిన్న క్యారెట్ తురిమేసుకొని వేసుకోండి. అలాగే ఇదే టైంలో మనం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ కూడా మంచిగా కలిపేసుకోండి. దీంతో పాటు మనం కావాలంటే బీట్రూట్ తురిమి వేసుకోవచ్చు, కీరా తురిమి వేసుకోవచ్చు అనమాట. మనకు హెల్దీ ఆప్షన్ అండి, మన ఇష్టం. మనం బీట్రూట్ అయినా కీరా అయినా సరే మనం ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సింపుల్గా అంటే ఇలా జస్ట్ పోపు పెట్టేసి క్యారెట్ ఒకటి వేసేసుకొని తినండి. డిన్నర్కి ఇది చాలా మంచి రెసిపీ అనమాట. మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా ప్రాబ్లమ్స్కి మిల్లెట్స్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మిల్లెట్స్ వల్ల. మీరైతే మిల్లెట్స్ మీ హెల్త్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే ఇలా సింపుల్ రెసిపీస్ చేసుకొని చక్కగా మిల్లెట్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను దానిమ్మ గింజలు కూడా వేసుకున్నాను అనమాట. ఈ డిష్ చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మంచిగా సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేయడమే. నేనైతే అరికలతో చేశాను కదా, మీరు కొర్రలతో కానీ, సామలతో కానీ, జొన్నలతో కానీ, వేటితో అయినా సరే చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. సామలతో అయితే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుందండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి మీ డైట్లో అనుకున్నప్పుడు. టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి హెల్దీ రెసిపీస్, వెయిట్ లాస్ రెసిపీస్ చూడాలనుకుంటున్నారా? మిల్లెట్స్తో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ నేను పోస్ట్ చేస్తానండి. తప్పకుండా నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.